ఏ కాశీ ఎన్ని మూట్లు వచ్చాయి? ఏందని అత్తనాటకలో త్వరగా కానివ్వండి. ఆట మొదలైపోతుంది రారా. తోలు పోదాం చూస్తున్నారా? నీకేంద్ర తేట సమరా పంచుడు పని చేడు కొడతారు. పనికి మళ్ళీ లేదవలు ఓట్లెత్తరా. ఇప్పుడు పెట్టు. ఇవన్నీ గోడౌన్లో పెట్టియాల. ఇందాక ఎంతనా? అదే గంట కొట్టారుగా ఇంకేందన్నా? నేను వస్తాను. నేను ఆడ చూస్తే సారు పట్ట పరంపర ఇంతవరకు ఓడిపోలేదు. నేను సుడిగాడిని, నన్ను కూడా తీసుకుపోరా. రాయ్యా. తప్పుకోమంటే నువ్వు రాయ్యా. తొందర కడుపులో దేవేత్తంద్ర మంచి చెడ్డ ఉండబల్లా బతుకుండగానే సావును పరిశీలన చేసినావుగా. నేను పెద్దవాడిని చెబుతున్నా, నువ్వు సత్యం. నువ్వు చూడగా ఇంతవరకు సారపట్టి పరంపర ఓడిపోలేదని చెప్పావు. ఆట మధ్యలో గబ్బు చేయకుండా చూడు. సారపట్టి పరంపర అన్నా, టికెట్ ఇచ్చి వెళ్ళా. సారపట్టి పరంపర ఫైటర్ అన్నా, రంగయ్య శిష్యుడిని. ఆటకుండా ప్రతి ఒక్కడు ఇదే మాట చెప్పి లోపలికి వెళ్తాడు. దర్జాగా ప్యాంటు చొక్కా వేసుకొని రావడం కాదు, డబ్బులు లేవని చెప్పా. అయ్యో బాలక్కర్లేదు, టికెట్ చూపించమను. ఎందుకు ఇప్పుడు లాక్కొస్తున్నావు? నేను బయటగా ఉండమన్నాను. సారపటి పరంపర అని చెప్తే నమ్మనంటున్నాడు. బాత్రూమ్ లోనే బాక్సింగ్ చేస్తుంటే ఎవరు మన నమ్మేది? అక్కడ స్టేజ్ ఎక్కి ఫైట్ చేయి, నేను నమ్ముతాను. కమ్ లెట్స్ గో వాచ్ ద మ్యాచ్. కమ్. ఈ ఎమర్జెన్సీ కాలంలోనూ ఈ వీరోచితమైన ఆంగ్ల బాక్సింగ్ పోటీలను ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు కాంట్రాక్టర్ కోనచంద్ర గారు. దీన్ని స్పాన్సర్ చేస్తున్నది ఒక్కసారి ఎంతమంది వచ్చారో చూడు. ఎవ్రీబడీ ఇస్ ఎక్సైటెడ్ టు వాచ్ ద మ్యాచ్. ఒకే ఒక మందు ఒక్కసారి మాత్రలు సరే అమ్మాయి బోలు యాదగిరి ఒక్కటిచ్చారంటే బుర్రలోని బుర్ర పేరలా వస్తాయి. ఆ సూపర్వైజర్ వదలన్నాడు. చూద్దాం పదండ్రా. కుర్చీలు పట్టుచండి. ఏంది డాడీ? ఏమో లోపల ఉన్నారా గురూజీ? ఉన్నారు. కొట్టేటప్పుడు జంకకూడదు, అర్థమైందా? మిస్ అవ్వకుండా కొట్టాలా. ఆట సరిగ్గా ఆడు. ఎవరి కోసం ఆడుతున్నావు? సార్పట్ట పరంపర కోసం ఆడుతున్నాను గురూజీ. మొదటి దెబ్బ నీదే ఉండాలి, అర్థమైందా? మద్రాసులోని ముఖ్య పరంపరలైన సార్పట్ట పరంపర, ఇడియప్ప పరంపర, సున్నాంబకుళం పరంపర, ఎల్లప్ప పరంపర, మిలిటరీ బాక్సింగ్ పరంపర, కరికాల భాయ్ పరంపరలు హాజరయ్యాయి. ఇప్పుడు సార్పట్ట పరంపర, ఎల్లప్ప పరంపర తలపడుతున్న మొదటి ఆట. ఏం దెబ్బ? ఏమైనా సార్పట్ట వాళ్ళదే మొదటి దెబ్బ అనిపించుకున్నారు. తిరుగుతుకి కింద పడ్డా. సార్పట్ట గురువుల్లో రంగయ్య శిష్యుడి ఒక ప్రత్యేక స్థానం. ఏం పడ్డాడప్ప? ఆహా, ఉడత సైజులో ఉన్న ఉప్పులగా పడతాడయ్యా. ఆహా, సార్పట్ట వాళ్ళందరూ చేరేస్తారయ్యా. కుమ్మేశావన్నా? అందరికీ ఈ రోజు రెండో విడతగా ముఖ్యమైన సైడ్ బోర్డు బాక్సింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇదిగో వచ్చేస్తున్నారు ఉత్తర చెన్నై గుండెకాయ మల్లేశన్న. ఎంజీఆర్ గారి గొంతు గాయమైనప్పుడు నమస్తే అన్న, మన గొంతు కూడా గాయించండి. డాక్టర్నే కొట్టిన కనుడు మన మల్లేశన్న. సార్పట్ట స్పీడ్ బాక్సర్ రంగయ్య కొడుకు అయిన మన వీరాకి ఇడియప్పన్ పరంపర సింహాచలం గారి శిష్యుడైన రాజుకి సైడ్ బోర్డు ఆట మొదలవుతోంది. అందరూ వీక్షించండి.
వేగం ఎంత స్పీడు వీర కొట్టుబడేశాడా ఆ డాపు ఆడ అసలు తేడాగాడు అసలు ఆగడు ఓడిపోతే సార్ పట్ట పరంపర స్పీడ్ మాస్టర్ వీర దగ్గర కిందకే వీడొక్కడు చాలు మ్యాన్ రంగయ్య ఎవరు పేరుని స్పాయిల్ చేయడం చూడండి సార్ పట్ట పరంపర వీరుడు రంగయ్య బాక్సింగ్ వారసుడు సార్ పట్ట పరంపరలో ముఖ్యమైన మెయిన్ బోర్డ్ ఆటగాడు ఉక్కు పిడికిలు గల వ్యాసపాడి వీరుడు మునే ఈరోజు మందే అన్నా ఈ రోజు గెలుపు మందేరా బ్యాట్ పులిగడికి తప్పకుండా పులుసు కారిపోవాల్సిందే సమరా సమరా మీ అమ్మ చూడరా. తెలియదు తక్కువ ఎదవా. నిజంగానే అమ్మ వచ్చిందేమో అనుకున్నాను వన్స్ రంగడు గేమ్ ఉంటే దిస్ ఫెలో డిడ్ ఈవెన్ గో టు స్కూల్ స్ట్రైట్ గా మ్యాచ్ చూడడానికి వచ్చేసాడు ఇన్ ది సేమ్ ఏరియా సేమ్ లొకేషన్ ద చైల్డ్ వాస్ వాచింగ్ ద మ్యాచ్ భాగ్యం వచ్చి ముడ్డి మీద ఒక్కడిచ్చింది చూడు దట్ ఫెలో వెంట్ ఫ్లయింగ్ ఆవిడ దూకుడు పీకుడు చూసి రంగడు స్టార్ట్ ద గేమ్ యు బాగా యు షుడ్ హావ్ సీన్ రంగడు ఫేస్ రైట్ పన్ మగ్గితే గుండు గీసినట్టు వాడి ఫేసు బాక్సింగ్ చూసినా పడతాయి బాక్సింగ్ చేసినా పడతాయి గొడవలు అంటేనే పడతాయి పీక మీద కాలేసి ఎక్కి తొక్కేసిద్దిరా అయ్యో, పాపం. వస్తో బా. నా వల్ల ఎక్కువ తన్నులు తినింది డాడీయే Hey, here. Give this money. అదిరిపోయింది డాడీ ఇవి వేసుకుని ఎన్ని మ్యాచ్లు గెలిచుంటారు మీరు ఎంతైనా భలే బాక్సింగ్ One load of forest story. What the hell are you doing, Bhagyam? Want your son to be like you? You're spoiling your child's dream, man. Bhagyam, stop it. Out. Get out now. Hey! Out. I'm servant in your house, not slave, okay? I know to take care of my son. Hey, Mr. Mana, కొడుకు ఎలా పెంచాలో నాకు తెలుసు. గ్లౌస్ చూపించి బాక్సింగ్ మీద ఆశలు పుట్టిస్తున్నాడా? ఏ డాడీ, మళ్ళీ ఇలాంటి పనులు చేసావో నువ్వు తినే అన్నంలో విషయం కనిపిస్తాను. ఏమనుకున్నావు? మిస్సమ్మా, డిన్నర్ రెడీ. వదరా. ఎంతలో మోకాళ్ళ మీద కూర్చోబెడతా కానీ. What's wrong with her, Kevin? How should I parle child? This fellow, no, without Bhagyam's knowledge, went and joined Rangadu's class. Rangadu was teaching him. అప్పుడు అక్కడికి వచ్చిన భాగ్యం ఇచ్చిన తిట్లు ఎందుకమ్మా కొడుతున్నావు అమ్మా అమ్మా ఏమ్మా అమ్మా ఆగమమ్మా నీకైనా బుద్ధుండకర్లా? మా ఆయనకి బాక్సింగ్ వచ్చానే కదా, ఆయన్ని రౌడీ చేసి చివరికి చంపేశారు. ఈ దరిద్రం కొట్టాట నా బిడ్డకొద్దా? అమ్మా ఆగమమ్మా బాక్సింగ్ వల్ల రౌడీ చనిపోతే అందరూ అలాగే చనిపోతారా ఏంటి వద్దన్నా, నువ్వు మంచి మనిషి కాబట్టి ఇంకా నీతో కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నా. ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలందరినీ పోగేసి వాళ్ళు కొట్లాట్లు నేర్పించి రౌడీలను చేస్తున్నావా? కడుపు కన్నం ఏమ్మా నోర్మే అమ్మా ఏయ్ ఇక్కడికి వస్తే కాళ్ళు కొడతా పోరా పోరా ఇక్కడి నుంచి. ఆ రోజు నుంచే గురూజీకి మనం అంటే అస్సలు పడదు ఇడియప్ప పరంపరకు చెందిన ఉప్పు గొప్పల మహేశ్వరుడికి మధ్య రసవత్తరంగా జరగబోతోంది. ఆ బాక్స్ గిరిగిపోయిన తాడు తీపది చూడండి అయ్యా. ఉత్తర చెన్నై రాజేంద్ర నగర్ మండలం డిఎంకే పార్టీ నాయకుడైనటువంటి మాణిక్యం తన మంది మార్పులతో మన ప్రకటనలో వచ్చి ఆశీర్వదించారు. రాము ఉమామహేశ్వర స్వామిగా రాము రెండు కుత్తులు గుద్దాడు. ఉమా కుత్తులు పరంపరలో మునిస్వామి కుటుంబీకులంటే ఆశ్చర్యపరిచా? టెక్నికల్ బాక్సర్ ఆటగాళ్ళకే ఆదర్శం వీర్రా. సరే ఇదిగో వస్తున్నాడు. ఇడియప్ప పరంపరకి మొట్టమొదటి స్థానం తెచ్చినవాడు. పాల్పట్ట పరంపరలో మహామహుల్ని మట్టి కల్పించిన బెప్పులి మన వేటపులి. తన గురువు సింహాచలంతో కలిసి వస్తున్నాడు వేటపులి. వచ్చాడు చూడండి ఆటగాళ్ళ పాలటి వెంటగానే తాట తీయడానికి. ఇందులో ఏ రంగా ఏంటి మ్యాగ సిద్ధం చేసావా ఓ మంద పడితే ఆడుతుందని కట్టేసే గురించి భయంతో కింద నుంచి అనుకుంటే పారిపోద్ది. వెళ్ళండయ్యా. వానచంద్ర బుర్ర తింటాడు. త్వరగా రెడీ రండి. వేటపులిని ఎదిరించడానికి సార్పట్ట పరంపరకి చెందిన పొద్దు నుంచి 10 పోటీలు అన్నిట్లోనూ మనమే గెలిచాం. కానీ అదేం గొప్ప కాదు. ఈ మెయిన్ బోర్డు లో వేటపుల్ని కొట్టాలి. బాగా గుర్తెట్టుకో, దెబ్బగా పడిపోవాలంతే.
నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ ఇంట్లో మాత్రం గెలవకూడదాడు నాకౌట్ చెయ్యి నాకౌట్ చెయ్యి అన్న ఉన్నట్టుండి సౌత్ పా ఆడతారు జాగ్రత్త మీరన్నా వచ్చి గుద్దుతాడు వెంటనే తోసేసి రెఫరీకి చెప్పి ఆట ఆపే కెమెరా మొత్తం వేసేసుకోమాక. ఆడి మీద కొడతాడేమో తప్పించుకున్నాడు. ఆడు లెఫ్ట్ పంచ్ ఇచ్చినప్పుడు తప్పించుకొని చెయ్యెత్తగానే వెంటనే వెనక్కి వెళ్ళి కొంచెం ఊంగని అప్పర్ కట్టుతో దవడ మీద ఒక్కటి ఇవ్వు. అదే స్పీడ్ లో కడుపుకి కంటానికి మధ్య లాగి పెట్టి ఒక్కటిస్తే కుప్ప కూలిపోతాడు. ఏంది మీ నసా? అందరు కలిసి ఆట ఆడమని భయపడుతున్నారా? ముందు బయటికి వెళ్ళండి. అదే గురించి చెప్తున్నారుగా. గెట్ అవుట్ డెడ్ మస్కిటో. కమ్ ఆన్. ముని నువ్వు నీ ఆట ఆడు. ఏంది గురుజీ వేటపులి ఆట ఈ రోజుతో ముగిస్తా.